అంటే రెండు ఇటు పని కావాలి, అంటే ఈ తుంగ కోసే పని కావాలి, నా మనసు ఎందుకంటే ప్రేమ ఉంటది కదా తాత. ఈ రెండు స్వచ్ఛమైన ప్రేమ. అబ్బా భలే, అబ్బా రామసక్కని మగోడే. ఇది కథ తాత. మరి నువ్వు కూడా నా లెక్క గట్టిన మనసు వారేసుకున్నావా ఎప్పుడన్నా? ఖచ్చితంగా. ఓ అమ్మ, ఇది చిన్నదేం కాదు. ఎట్టట సంగతి ఎప్పుడు వారేసుకుంటే మనసు? నేనంటే గొర్రె కాసినప్పుడు వారేసుకున్నాను. నువ్వు ఇక మనం పాటలు పాడుతా అంటేనో ఆటలు ఆడుతా అంటేనో ఎవరు చిన్నదేం కాదు. ఎట్టా సంగతి ఏది? ఒకసారి నీ చరిత్ర కూడా బయట పెట్టు. ఇక నాదైతే అయిపోయింది నా పని. అంటే అది కొంచెం జానపదం టైపే ఉంటుంది కానీ అది బాగానే ఉంది అమ్మాయి, భలే మత్తుల ముంచింది నన్ను, బాగానే ఉంది అమ్మాయి, భలే మత్తుల ముంచింది నన్ను, ముసి ముసిగా నవ్వుతూ నన్ను మురిపిస్తుంది, కసిగా కొంటే చూపుత కవ్విస్తుంది, ముసి ముసిగా నవ్వుతూ నన్ను మురిపిస్తుంది, కసిగా కొంటే చూపుత కవ్విస్తుంది, అవునంటలేదు ప్రేమను కాదంటలేదు, అవునంటలేదు కాదంటలేదు, మౌనంగే ఉంటూ నా మది దోస్తుంది, బాగానే ఉంది అమ్మాయి, బలమత్తుల ముంచింది నన్ను, బాగానే ఉంది అమ్మాయి, తన మత్తుల ముంచింది నన్ను. ఇట్లా ఉంటది మొత్తం నేను రాసుకున్నది. నీ పాటల్లో ఇంత బాధ ఉందంటే నీ గుండెలో ఇంకెంత బాధ ఉందో కదా. ప్రేమ అంటేనే వర్ణ అతీతంగా ఉంటది. అబ్బా అవు తాత. తాత ఇప్పుడు ఎక్కువ జనాలలో బాగా నాణ్య పాట ఏందో జర్ర ఒక్కసారి ఎక్కువ జానపద పాట ఎక్కువ జనాలల్లో ఎక్కువ నాణ్య పాట, ఎందుకంటే వాళ్ళు కూడా ఎగరాలి కదా ప్రేక్షకులు కూడా. అంటే జానపదాలు అంటే ఇక ఇప్పుడు చాలా అంటే అద్దాల ఇలాంటివి చాలా ఉన్నప్పటికీ ఈ మధ్యలో ఎక్కువగా రాము రాథోడ్దా ఏదో సంథింగ్ రాను బొంబాయికి రాను అని ఇట్లాంటివి చాలా ఉన్నప్పటికీ నేను రాసుకున్నది అంటే మొన్న అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ కూడా ఈ దేశ ప్రజల కోసమే, దేశ ప్రజల సమసమాజ స్థాపన కోసం ఉన్నటువంటి ఏది మొన్నటిదాకా ఆపరేషన్ కగారు ఏదైతే అప్పుడు అన్నలుంటే మీకు భయం ఎందుకో దేశాన్నే నేతలారా, వాళ్ళతో మీకు వచ్చే ముప్పెంటిదో రాష్ట్రాలనే నేతలారా, మీకు భయం ఎందుకో దేశాన్నే నేతలారా, వాళ్ళతో మీకు వచ్చే ముప్పెంటిదో అరే అన్నలుంటే మీకు భయం ఎందుకో దేశాన్నే నేతలారా, వాళ్ళతో మీకు వచ్చే ముప్పెంటిదో రాష్ట్రాలనే నేతలారా, వాళ్ళతో మీకు వచ్చే ముప్పెంటిదో రాష్ట్రాలనే. భూమి కోసమని ముక్తి కోసమని శ్రామిక జన విముక్తి కోసమని అన్నలు నిలిచిరి అడవిలో, అన్యాయాన్ని ఎదిరించపుడమిలో, అన్నాన్ని ఆరాధో పిడి పీడన అంతు చూడాలని, సామ్రాజ్యవాదాన్ని కూలగొట్టాలని, పెట్టుబడిదారుల మట్టు పెట్టాలని, పేదొల్ల హక్కులకు రక్షణ ఇవ్వాలని, కన్న తల్లిదండ్రుల వదిలిపెట్టి ఆశయాల కల బాట బట్టి, అరా కళ్ళల్లో ఒత్తులను దాచిపెట్టి దండకారణ్యంలో దండుగట్టి, సామంతమేమన్నానే ఆర్యకాసాల సంపదనుగా పాడుతున్నందుక, అన్నలుంటే మీకు భయమెందుకో వాళ్ళతో మీకొచ్చే ముప్పెంటిదో రాష్ట్రాలనే నేతలారా, అన్నలుంటే మీకు భయమెందుకో దేశాలే నేతలారా, వాళ్ళతో మీకొచ్చే ముప్పెంటిదో రాష్ట్రాలనే నేతలారా.
ఇక కర్రెగుట్ట మొత్తం ఎర్రగుట్ట అయిపోయింది. మరి ఏందో ఏమోనే మరి పిలిపించి షెడ్డో పడ్డో మాట్లాడి వాళ్ళు కూడా మనుషులేనా ఇది మరి ఎందుకో అంత గాయగత్ర లేపి కంపు చేసిర్రు. ఇక దీని మీద కూడా బాగానే పెద్దలు కూడా ఖండించారు. అంటే మనుషుల పానాలు తీసుడు ఎక్కడిది, వాళ్ళు కూడా మనుషులే కదా, సంస్కృతి కాదు కదా ఒకరిని ఒకరు చంపుకోవడం అనేది. సరే ఈ ముచ్చట ఇట్లా ఉంది. ఇప్పుడు శేఖర్కు బాగా నచ్చిన పాట ఏంది, శేఖర్ బాగా మెచ్చిన పాట ఏంది, ఎట్లా ఇన్ని పాటలు వచ్చినాయి, ఇన్ని పాటల